హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. ఫైనలీ దేవుడు నా కోరిక తీర్చాడు గాయ్స్. వెదర్ వచ్చి మంచిగా సన్నీ డే రాబోతోందనమాట. సో బేబీ షవర్ అనుకున్న ప్రకారం 7th మంత్లోనే చేసుకుంటున్నాను. ఆన్ ద సేమ్ డే నా ఫేసే బ్లష్ అయిపోతుంది ఆ వెదర్ చూసి. బికాజ్ ఆ టెన్షన్ అంతా ఇంత పడలేదు గైజ్. లైక్ మార్చేద్దామా, 9th మంత్కే పెట్టేసుకుందామా, ఇట్లా ఇంత ప్లాన్ వేసుకొని వర్షంలో ఎందుకు, ఎలా వస్తుందో ఏంటో ఏం తెలవలేదన్నమాట. చాలా టెన్షన్ పడ్డాను. సో నౌ దట్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ వీ హ్యావ్ సమ్ ఐడియా. సో ఐ స్టార్టెడ్ బిగినింగ్ ద బిగ్ అండ్ ది వాట్ యూ కాల్ సీమంతం వ్లాగ్స్ అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, బై ద వే గైస్, జెండర్ రివీల్ వ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే, నా వీడియోగ్రాఫర్కి కూడా బేబీ పుట్టిందంట. ఐ డోంట్ నో ఇఫ్ ఈజ్ క్రేజీ బిజీ ఆర్ వాట్. మా వీడియో ఇంకా ఇవ్వలేదు. నేను ప్రిపరేషన్స్ ఆన్ ద డే వీడియోస్ అవన్నీ తీసాను, కానీ నా దగ్గర జెండర్ రివీల్ వీడియో లేదు. అదొక్కటి ఇస్తే పెట్టి మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటుంటే వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. సో అన్ఫార్చునేట్లీ అది అలా పెండింగ్ పెట్టాను. ఎడిటింగ్ అయితే అంతా చేసేసాను. బట్ నా సీమంతం వ్లాగ్స్ హ్యావ్ స్టార్టెడ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ వ్లాగ్ మై హస్బెండ్ అవుట్ఫిట్, జ్యువెలరీ డీటెయిల్స్ అవి చూపిద్దాము అని చెప్పి. ఎందుకు మధుతో స్టార్ట్ చేస్తున్నాను అంటే, హానెస్ట్లీ మధుది ఒకటే అన్నీ రెడీ అయింది గైస్. నాది ఇంకా రెడీ కాలేదు. నా చేతికి ఏ బ్లౌజ్ వస్తుందో తెలీదు, ఏ శారీ వస్తుందో తెలీదు. నేను లాస్ట్ మినిట్ వరకు ఏం కట్టుకుంటానో కూడా తెలియదు అనమాట. అందుకని మీకు డెకార్ అయితే చూపిస్తా, బేబీ జ్యువెలరీ చూపిస్తా, మధు డ్రెస్, మధు జ్యువెలరీస్ ఇవన్నీ చూపించి రెడీగా ఉంచుతా. నాది రాగానే నేను షూట్ చేస్తానమాట. అండ్ మధు వీడియో తీస్తాడంట డ్రెస్ది. నేను మీకు వాయిస్ ఓవర్ చెప్తా అనమాట. సో రెడీ అయ్యారా బుజ్జు? ఈ ఫస్ట్ కలర్కి వస్తాం గైస్. ఈ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే, నాది మీనాకారి శారీ అనుకున్నాను అనమాట. ఫస్ట్ మీనాకారి శారీకి ఈ బార్డర్ ఉంటుంది నాది. అందుకని మధుకి ఈ కలర్ తీసి కుట్టిస్తే గ్రాండ్గా ఉంటుందని కుట్టించాను. ఎందుకంటే నా బ్లౌజ్ కూడా ఇదే ఉంటుంది అనమాట, ఈ కలరే. సో షేర్వాణి టైప్ కుట్టించాను. కాకపోతే టెంపుల్ థీమ్ అనమాట. ఇప్పుడు వరకు మధుకి ఇట్లా టెంపుల్ థీమ్ లేదు, అంటే నాకు ఏదీ లేదు. ఇక్కడ చూసారంటే ఎలిఫెంట్స్, గోపురం అంతా చాలా బాగా అయితే వర్క్ వచ్చిందనమాట. సో ఇది నాకు ఎలా మ్యాచ్ అవుతుందంటే, ఫస్ట్ కలర్ మ్యాచ్ అవుతుంది, తర్వాత సేమ్ నేను ఇదే టెంపుల్ థీమ్ని నా బ్లౌజ్లో హ్యాండ్స్కి ఏమని చెప్పాను, బాడీకి వచ్చి వేరేదనమాట. నాది వచ్చాక మళ్ళీ చూపిస్తాను నేను. అండ్ ఆ తర్వాత ఇది మిడిల్లో అంతా టెంపుల్ థీమ్ గ్రాండ్గా ఉంది కదా అని చెప్పి ఇంకెక్కడ గ్రాండ్ చేయకండి, ఓన్లీ బుటీస్ మాత్రం వేయండి సింపుల్గా అని చెప్పాను అనమాట. మరి ఆ కింద బార్డర్ ఎందుకు లైట్ చేశాను అంటే, ఇది వచ్చి నా శారీకి కొంచెం లైట్ మ్యాచింగ్ కలర్ గైస్. అందుకనేసి ఈ కలర్ వేయించాను అనమాట. అండ్ హ్యాండ్స్ చూసారు అంటే మళ్ళీ సేమ్ ఇలా బార్డర్ వర్క్, టెంపుల్ బార్డర్ వర్క్ కైండ్లో వచ్చిందనమాట. ముద్ద వర్క్ ప్లస్ జర్దోజీతో చేశారు ఇట్లా రా సిల్క్ క్లాత్ పైన. బట్ హానెస్ట్లీ మధు వేసుకుంటే చాలా 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 బాగుంది గైస్. అసలు నిజంగా నాకైతే పిచ్చగా నచ్చేసింది డ్రెస్సు. కాకపోతే ఆ రోజు నాకన్నా హైలైట్ అవుతాడా అని కొంచెం భయం అవుతుంది. బట్ స్టిల్ బేబీ షవర్ నాకు, మధుకి, బేబీకి అందరికీ కాబట్టి ఇట్స్ ఓకే. ఒకరోజు వీళ్ళు హైలైట్ అయినా కూడా నాకన్నా. కాబట్టి దిస్ ఈజ్ ద ఓవరాల్ థీమ్ ఫార్ మధు. అండ్ ఇది వచ్చి తన ప్యాంట్. ఇది సింపుల్గానే ప్యాంట్ చేయించాను గైస్. శారీకి దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా బార్డర్ పెట్టేసి నీట్గా కుట్టండి అని చెప్పాను. అండ్ ఇప్పుడు నా మెయిన్ శారీ రాకపోయినా ఈవెంట్కి బ్యాకప్ శారీ ఒకటి ఉంచుకున్నాను అనమాట. ఆ బ్యాకప్ శారీ కూడా రాలేదు, ఇంకా అది రావాలి. అదైనా ఈ కలరే ఉంటుంది. సో సమ్హౌ ఐ విల్ మ్యాచ్ విత్ హిమ్ అని చెప్పి ఇలా ధోతి కుట్టించాను అనమాట. ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా మధు బట్టల పైన అంటే, నౌ దట్ ఐ హ్యావ్ గోయింగ్ టు హ్యావ్ అ సన్, ఇవన్నీ వాడే వేసుకోవాలి ఫ్యూచర్లో. సో అందుకనేసి ఇట్స్ ఓకే, వాళ్ళిద్దరు మార్చి వేసుకుంటారు.
అండ్ ఇట్స్ అ బిగ్ ఈవెంట్ అండ్ మెమొరబుల్ ఈవెంట్ ఫర్ అస్. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అని చెప్పి మధుకు కూడా కొంచెం టైం తీసుకొని కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయ్యిందనమాట మధు అవుట్ఫిట్కి. సో బట్ దట్స్ ఫైన్, వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్స్ ఓకే అనిపించి you can have one more look, guys. So now the main piece, the main piece, oh my favorite. సో మీ అందరికీ తెలుసు గైస్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని, కానీ మధు కూడా ప్రెగ్నెంటే కదా. సో అందుకనేసి మధు కూడా తెలవాలి, డ్రెస్లో కొంచెమైనా ఇది ఉండాలి అని చెప్పి రిసెంబ్లెన్స్ ఇలా హ్యాండ్ పెయింటింగ్ వేయించాను అనమాట. దుప్పట్టా ఇది వచ్చి ప్యూర్ పట్టు దుప్పట్టా, పైన ఇలా బార్డర్ కుట్టారు, టిష్యూ పట్టు దుప్పట్టా అనమాట. బేబీ గౌతమ్ అని రాయిపించాము. తర్వాత ఇదంతా హ్యాండ్ పెయింటెడ్, హ్యాండ్ రిటనే గైస్. స్వామివార్లు అనమాట, చిన్ని కృష్ణయ్య. దానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది నేను ఎక్కువ వినే ఇదన్నమాట మంత్రం ప్రెగ్నెన్సీలో. అండ్ ఓం శ్రీమాత్రే నమః అనేది లైఫ్లో నాకు ఒక పార్ట్ అయిపోయిందనమాట, ప్రెగ్నెన్సీ ముందు నుంచి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా. సో చిన్ని అమ్మవారు అండ్ ఆ మంత్రం. అండ్ నేను మధు పోర్ట్రేట్స్ లాగా వేసిందనమాట అమ్మాయి. మంచిగా మధుని కరెక్ట్గా వేసింది, నన్ను కొంచెం లావేసింది. సరే ప్రెగ్నెన్సీలో లావే ఉంటారు కదా అని చెప్పి ఇంక వదిలేసాను. శారీ వచ్చి వేరే కలర్ వేసుంటే బాగుండేది, కానీ దీనిపైకి మ్యాచింగ్ ఉంటుందని ఇలా వేసిందేమో తెలీదు. అండ్ మా బుజ్జి కన్నయ్య వస్తున్నాడు కదా, వాడి పాదాలు అన్నమాట ఇవంతా. అసలు ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ దుప్పట్టా అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ దుప్పట్టా చూపిస్తాను ఇప్పుడు. మీ అందరికీ తెలుసు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి నాకు మంచి చేశాడు అని చెప్పి, అందుకే ఓం శరవణ భవ అనేసి స్వామివారు, చిన్ని స్వామివారు ఆ మంత్రం. తర్వాత మీ అందరికీ తెలుసు నా బేబీ డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పి. అండ్ అమ్మ లక్ష్మీ అమ్మ సరస్వతి అమ్మ అనుగ్రహిస్తేనే అవుతుంది అదైనా, అందుకనేసి బాగా చదువుకోవాలి అని చెప్పి. అండ్ 7th month సీమంతం కాబట్టి ఇలా ఒక స్మాల్ పోర్ట్రేట్ అనమాట మాది, సేమ్ పోర్ట్రేట్. అండ్ బుడ్డి పాదాలు వేసుకొని వస్తున్నట్టుగా పెట్టిందనమాట అమ్మాయి. ఇది ఎవ్రీథింగ్ హ్యాండ్ పెయింటెడ్. అండ్ ఆ రోజు ఈ షేర్వాణి పైకి ఇలా వేద్దాము అనేది నా ప్లాన్ ఉంది. మీకు పెట్టి చూపిస్తా, ఉంటుందో ఉండదో చూద్దాం ఇప్పుడు. ఇది యాజ్ ఆఫ్ నో ఐరన్ చేసి పంపించారు గైస్, దాన్ని ఇలా కుట్టేసామన్నమాట కదలకుండా, సో దట్ మధుకి కంఫర్ట్ ఉంటుంది వేసుకోవడానికి అని చెప్పి. సో దిస్ ఈజ్ ద ప్లాన్ ఫర్ దట్ డే. మధుకి మంచిగా ఇలా వేసి మొత్తం ఫోటోగ్రాఫర్తో ఇంచ్ బై ఇంచ్ ఫొటోస్ తిమ్మన్నాను, మధు డ్రెస్ కూడా నీట్గా పడేలాగా. బట్ బాగానే హెవీ ఉంది, దుప్పట్టా ఎంతసేపు క్యారీ చేయగలుగుతాడో తెలీదు. మొత్తం అయితే వేసుకోమని చెప్తున్నాను నేనైతే. వేసుకున్నాడంటే సేఫ్. అండ్ ఇలా ఉంటుంది గైస్ ఓవరాల్ లుక్ అయితే. ఇట్స్ అ బ్యూటిఫుల్ కలర్. అన్ఫార్చునేట్లీ మధుకి కలర్ ఆల్రెడీ ఒక 2 dresses ఉన్నట్టున్నాయి, బట్ దట్స్ ఫైన్ అనిపించింది నాకు. ఇంత గ్రాండ్లో లేవు అవి, నార్మల్ కుర్తీస్ అనమాట. సో ఇంకా ఆ రోజుకి బాగుంటుంది కదా అనిపించింది నాకు. వాట్ యూ గైస్ థింక్ గైస్? ఎలా ఉందంటారు నా సెలెక్షన్? ఐ రియలీ లవ్డ్ ఇట్.
అండ్ మధు అయితే రెడీ. సో ఫిక్స్ అయిపోయింది, బయట పెట్టేసుకున్నాడు. ఇంకా నా డ్రెస్సులే రావాలన్నమాట. నౌ లెట్స్ గో అండ్ చెక్ అవుట్ ద మోస్ట్ సూపర్ బ్యూటిఫుల్ థింగ్, మధుస్ జ్యువెలరీ. అదైతే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట అసలు. పెండెంట్, బ్రేస్లెట్. అండ్ మీ అందరికీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా గైజ్, మా సీమంతం థీమ్ ఐ వాంట్ టు కీప్ ఇట్ రియలిస్టిక్ అనమాట. సీమంతం అనేది ఒక లేడీకి చేస్తారు. అండ్ నేను ఎట్లా అనుకుంటున్నా అంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ మై బేబీ ఐఎమ్ ఏబుల్ టు పర్ఫామ్ దట్ ఫంక్షన్. కాబట్టి ప్లేట్స్, డెకార్స్ కూడా నా బేబీకి ఏం కావాలో అదే పెడదాం అనుకుంటున్నాను అనమాట నేను. ఇట్స్ లైక్ ఆడపిల్లకి ఏం పెడతారో అది ఒక రో పెట్టి, మిగతా అంతా నా బేబీకి ఏం కావాలో అది కూడా పెడదాం అనుకుంటున్నా. సో దట్ ఇట్స్ ఆల్ లుక్ క్లియర్, రియలిస్టిక్ అని చెప్పి. వాడి బట్టలు కానీ, వాడిని నిద్రపుచ్చే ప్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెడదాము. ఆ తర్వాత అది అలానే హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుందాము అన్న ప్లాన్ ఉంది నాకు. బికాజ్ దట్ ఈస్ వాట్ సీమంతం ఈజ్ ఆల్ అబౌట్ అనిపించింది అనమాట. అండ్ లెట్స్ గో అండ్ చెక్ అవుట్ మధుస్ జ్యువెలరీ నౌ. హే గాయస్, ఇది మధు జ్యువెలరీ చూపిస్తాను కదా, ఆ కంటిన్యూయేషన్ అనమాట. డ్రెస్సెస్ తర్వాత సీమంతానికి ఏం వేసుకుంటాడు అనే దాని గురించి. సో లెట్స్ డూ దాట్. సో లెట్స్ ఫస్ట్ ఫినిష్ మధుస్. My favorite guys. See this bracelet, kada madhud annమాట ఇది. సో వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే హైలైట్ గైస్ అసలు నిజంగా. అండ్ ఇక్కడ ఓపెన్ చేయడానికి లోటస్ ఇది ఇచ్చారనమాట, లోటస్ పువ్వులాగా ఇచ్చారు. అండ్ సైడ్స్ అంతా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏనుగులు. అటు సైడ్ ఒక ఏనుగు, ఇటు సైడ్ ఒక ఏనుగు అనమాట. బాబా చాలా 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 బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ అనమాట. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే, కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది గైస్, కొన్ని లేదు. బికాజ్ ఇట్ ఈస్ లాంగ్ బ్యాక్. ఎప్పుడు ఇది 2024లో తీసుకున్నాను అనమాట. మా పెళ్ళైన వెంటనే తీసుకున్నది ఫస్ట్ మధుకి. థింకింగ్ అబౌట్ ది సీమంతమే తీసుకున్నాను నేను. సో నెట్ గోల్డ్ వచ్చి 81.13 గ్రామ్స్ ఇది. సో మొత్తమే గోల్డే గైస్ ఆబ్వియస్లీ. సో 81.13 గ్రామ్స్. అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉండింది అంటే 6,890 రూపీస్ ఉన్నిందనమాట. సో ఇది నాకు ఫైనల్లీ పడింది వచ్చి 6,50,000కి వచ్చింది ఇది నాకు. ఇది నాకే నచ్చేసింది అసలు. The next one is another masterpiece. This is definitely a masterpiece guys. See the pendant of Venkateswara Swami. It is a solid single big pendant anamata. Let me show you guys వేసుకొని. మనకు కూడా చాలా బాగుంటుంది, బాయ్స్కే కాదు. ఈ చైన్ వచ్చి మా మామయ్య వాళ్ళు చేయించారు మధుకి పెళ్ళి టైంలో. దానికే వేసుకున్నాను అనమాట. నేను పెండెంట్ ఒకటే కొన్నాను. మధుకి ఇంతకుముందు పులిగోరు విత్ వినాయకుడి పెండెంట్ ఉండేది. సో ఈసారి వెంకటేశ్వర స్వామి కొన్నా. సో దట్ మొత్తం వెంకటేశ్వర స్వామి థీమ్ ఉంటుంది కదా అని చెప్పి. నా గోర్లతో వల్ల కావట్లేదు గైస్. సో ఇలా ఉంది. సో హైలైట్ గైస్.
ఎంత బాగుంటుందంటే మధు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది కూడా నేను 2024లోనే తీసుకున్నా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది కూడా 100 గ్రామ్స్ ఎంతో ఉండాలి గైస్, పెండెంట్ మాత్రమే. దీని బిల్లు దొరకట్లేదు నాకు, సో ఐ కెనాట్ హెల్ప్ యూ గైస్ విత్ ద ప్రైజింగ్. బట్ లిటరలీ కొండపైన వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అదే అనమాట. అమేజింగ్, వన్ ఆఫ్ మై బెస్ట్ పర్చేజెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వెంకటేశ్వర స్వామి ఉంగరం. ఇది మీరు అందరు చూసారు, ఇక్కడ మల్బార్లోనే తీసుకున్నా ఇది నేను. ఇలా ఉంటుంది. ఎనామెల్తో వచ్చింది గైజ్ ఇదైతే. ఇది 3D కాదనమాట, చుట్టూతో స్టోన్స్ వచ్చి మిడిల్లో వెంకటేశ్వర స్వామి ఎనామెల్ వచ్చారనమాట. ఇది $2000 సంథింగ్ అయినట్లుంది గైజ్. నాకు షార్ట్ వీడియో అయితే పెట్టాను, ఇది గైజ్ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ మధు విల్ గెట్ రెడీ. డ్రెస్, దుపట్టా అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అనమాట. ఐ థింక్ హీ ఈస్ గోయింగ్ టు లుక్ వెరీ గుడ్ అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.